నా లక్ష్యం నిరుద్యోగ నిర్మూలన. ఈ లక్ష్యాన్ని సాధించనీకి చేసే నా ప్రయత్నం ఈ నాటుకోళ్ల వ్యాపారం నేర్పడం. పాటిస్తున్న రెగ్యులర్గా వీడియోలు చూడు, బిజినెస్ మ్యాన్ చేసి చూపి 50 నాటుకోళ్లు తెచ్చుకొని ఈ 50 నాటుకోళ్లతోటి రోజు ఒక్కటే గంట పని చేసి ప్రతి నెల 16,800 రూపాయలు సంపాదించుకోవచ్చు అన్న ఒక ప్లానింగ్ చేసినాం. అదే ప్లానింగ్ ఏడాదిగా సక్సెస్ అవుతుంది, చూద్దాం. ఇక మనం ఏం లేదు, ఇక్కడ కనిపిస్తున్నాయి నీకు 50 కోళ్ళు ఉన్నాయి. దీంట్లో 50 నాటుకోళ్ళు ఉన్నాయి. ఈ 50 నాటుకోళ్ళలో ఒక 5-6 పుంజులు ఉంటాయి అనుకో, కథం. ఇక ఈ 50 నాటుకోళ్ళలో ఒక డైలీ 10x యావరేజ్ ఎక్సే పట్టుకొని నడుద్దాం. రోజు 10 గుడ్లు వెళ్తాయని. 100 కోళ్ళు ఉన్నాయి అనుకో, 20 గుడ్లు, 50 కోళ్ళు ఉన్నాయి కాబట్టి ఒక 10 గుడ్లే ఎగ్జాంపుల్గా అనుకుందాం. పెద్ద ఆశ వద్దు మామ, మనకు 20, 25 అట్లా వద్దు, 30 అట్లా వద్దు, ఖాళీ 10 పెట్టుకొని నడుద్దాం. ఎందుకంటే ప్యూర్ నాటుకోళ్ళు కదా, పొదుగైతాయి, పొదుగై పిల్లలు తీస్తాయి. కాబట్టి కొన్ని 50 కోళ్ళలో ఒక దగ్గర 10-12 కోళ్ళు పొదుగు పైన పోయినా కూడా మనకు 35 కోళ్ళు రెగ్యులర్గా గుడ్లు పెట్టేటివి ఉంటాయి. కాబట్టి 10 గుడ్లే రోజు వెళ్తాయి అని మనం ఎక్స్పెక్టేషన్ చేసుకుందాం. అదే ఎక్స్పెక్టేషన్ ఉన్నది మా. ఇప్పుడు ఇక రోజు 10 గుడ్లు వెళ్తున్నాయి మామ. 10 గుడ్లు వెళ్తే రోజు గుడ్లను మంచి జాగలో స్టోర్ చేసి పెడతాం, చల్ల జాగలో స్టోర్ చేసి పెడతాం, ఫ్రిడ్జ్లో పెట్టాం. ఆ జాగ కూడా నీకు చూపిస్తాను నేను నెక్స్ట్ వీడియోలో. పాత సబ్స్క్రైబర్లు ఉన్నారు మనోళ్ళు అంటే మీకు తెలిసిపోతుంది నేను ఏడ గుడ్లను స్టోర్ చేసి పెడతా అని, చెడిపోకుండా. ఏమవుతుంది మామ అంటే, ఇక ఎండలు ఎక్కువ కొడుతున్నాయి అనుకో, ఎండలు ఎక్కువ కొట్టేటప్పుడు గుడ్డు లోపల పచ్చసొన ఉంటుంది చూడు, అది కరిగిపోతుంది. కరిగిపోయినందుకు పిల్లలు వెళ్ళాయి, కోడి కింద వేస్తే పిల్లలు వెళ్ళి. అందుకోసమే మనం గుడ్డును ఎండతోటి కాపాడాలి మామ. అది కాపాడాలంటే ఏ ప్లేస్లో పెట్టాలి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను నీకు. ఇక అది ఇవాళ 10 గుడ్లు వెళ్ళినాయి, రేపు 10 గుడ్లు వెళ్ళినాయి, ఇట్లా రెగ్యులర్గా 10 గుడ్లు వెళ్తుంటే 10 రోజులు ఎన్ని అవుతాయి మామ? 100 గుడ్లు అవుతాయి. 10x ఇంటూ 10 days అంటే ఎన్ని? 100 గుడ్లు అవుతాయి. ఈ 100 గుడ్లను ఏం చేస్తామంటే మేము పొదిగేస్తాం. కోళ్ళు పొదిగైపోతాయి కదా. 100 కోళ్ళను ఒక్కో కోడికి 18 కానీ 15 కానీ 20 కానీ ఎన్ని పడితే అన్ని గుడ్లను వేసేసి పొదుగు కూర్చోబెడతాం. అన్ని చూపిస్తా, అది కూడా నెక్స్ట్ వీడియోలో. గుడ్లు రోజు ఇక డైలీ వీడియోలు వస్తుంటాయి. నీ సపోర్ట్ ఎట్లుంటుంది దాన్ని బట్టి రోజు వీడియోలు ఇస్తుంటా. ఈ 50 కోళ్ళు ఇవాళ ఎన్ని గుడ్లు పెట్టినాయి, రేపు ఎన్ని గుడ్లు పెట్టినాయి, ఎల్లుండి ఎన్ని గుడ్లు పెట్టినాయి, ఇవి మొత్తం ఆ గుడ్లను ఎట్లా పొదిగేస్తున్నా, ఎట్లా పిల్లలు తీస్తున్నా, ఇది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఖాళీ నువ్వు ఏం చేయాలంటే జర్ర మంచి మనసుతోటి సబ్స్క్రైబ్ అని ఒక బటన్ ఉంటుంది, దాన్ని పుసుక్కుమని ఒత్తి పక్కన ఒక గంట వస్తుంది, అది నొక్కి ఆల్ చేసుకుంటే కథం. రూపాయి కూడా ఖర్చు కాదు. ఇక నేను పెట్టినప్పుడు వీడియో నీ దగ్గరకు వస్తుంది. ఆ వీడియో ఇక నువ్వు చూడగలుగుతావు. లేదంటే ఈ ఒక్క వీడియో చూసిన తర్వాత నువ్వు ఎక్కడో పోతావు, నేను ఎక్కడో పోతావు, నా వీడియోలే రావు నీకు. అందుకోసం సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకో. రోజు 10 గుడ్లు వెళ్తున్నాయి 50 కోళ్ళల్లో అంటే 10 రోజులకు ఎన్ని గుడ్లు అయిపోయాయి? 100 గుడ్లు అయిపోయాయి కదా మామ. ఈ 100 గుడ్లను ఒక కోడి కింద 15, 18, 20 ఇట్లా వేసి గుడ్లను కూర్చోబెట్టేద్దాం. కూర్చోబెట్టేసిన తర్వాత 21 రోజుకి ఏమవుతాయి? పిల్లలు వెళ్తాయి మామ. ఈ పిల్లలను డైరెక్ట్ సేల్ చేసేద్దాం. ఒక్క పిల్ల నా దగ్గర ప్యూర్ నాటుకోడి పిల్ల 70 రూపాయలకు అమ్ముతున్నా. ఇక తెలియని వాళ్ళు ప్యూర్ దేశీ పిల్లలు ఎట్లుంటాయి ఏంటి అని తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సొనాలి పిల్లలకు మన దేశీ పిల్లలు, జాతి పిల్లలు అనుకొని ఏం చేస్తారు, 20 నుంచి 30, 40 మధ్యలో కొనుక్కుంటారు. కొనుక్కున్న తర్వాత పెద్దగైన తర్వాత గుడ్లు పెడతాయి. గుడ్లు పెట్టిన తర్వాత పొదుగో మామ అవి పొదుగవు. ఇక ఆ తర్వాత నెత్తి చేతులు పెట్టుకొని మా దేశీ పిల్లలని ఇచ్చిండే, నాటుకోడి పిల్లలని ఇచ్చిండే, ఇక పొదుగుతలేవు, ఏం చేయాలంటే ఏం చేస్తాం మామ, అది పొదిగే కోడే కాదు. మరి దానికి పొదుగు ఎట్లా చేయాలంటే ఏం లాభం ఇట్లా. అందుకోసం మార్కెట్లో ప్యూర్ దేశీ 99% దొరుకుతలేవు మామ. నాటుకోళ్ళ పేరు మీద ఏంది ప్యూర్ నాటుకోడి పేర్ల మీద సొనాలి క్రాస్ పిల్లలను, సొనాలి పిల్లలను, డీపీ క్రాస్ పిల్లలను, ఇట్లాంటి మిక్స్ బ్రీడ్ పిల్లలను అమ్మేస్తున్నారు. ఈ నాటుకోడి పిల్లలని 99% మంది ఏం చేస్తున్నారు, అవి దేశీ పిల్లలని అగ్బలు వస్తున్నాయి కాబట్టి గంతగనం ఎందుకు రేటు 70 రూపాయలు 80 రూపాయలు ఎందుకు పెట్టాలి అని ఆ పిల్లలు తీసుకొని పెంచుకొని లాస్ అవుతున్నారు. లాస్ట్కి వస్తే కోళ్ళ ఫామ్లో ఏం లేదురా భయ్ అని ఒక ట్యాగ్ ఇస్తున్నాడు కోళ్ళ బిజినెస్కి. అందుకోసమే ప్యూర్ దేశీ పిల్లలు ఎంతకు దొరుకుతాయి, సొనాలి పిల్లలు ఎంతకు దొరుకుతాయి, డీపీ పిల్లలు ఎంతకు దొరుకుతాయి, వన్ రాజా, గిరిరాజా, శ్రీనిధి అవి అన్నీ ఉంటాయి. మస్తు పిల్లలు ఉంటాయి మామ.
అందుకోసమే ఏ పిల్లలు ఎంత దొరుకుతున్నాయి అవి ఒకసారి కనుక్కున్న తర్వాత రంగంలోకి దిగు. ఏం తెలియకుండా ఇక నేను ఇక దేశీ పిల్లలే ఇవి 30-40 రూపాయల పిల్లలు తీసుకొని తర్వాత పెద్ద చేసిన తర్వాత పరేషాన్ కాగు. అందుకోసమే ప్యూర్ నాటుకోడి పిల్లల రేట్ ఎక్కువనే ఉంటుంది మామ. ఎంత ఉంటుంది అంటే 70 నుంచి 100 రూపాయల దాకా అమ్ముతున్నారు. నేనైతే 70 రూపాయలకు అమ్ముతా ఒక ప్యూర్ నాటుకోడి పిల్ల. ఇప్పుడు మనం 1వ తారీఖు నుంచి ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి లెక్కేసుకో. ఇప్పుడు స్టార్ట్ చేసినాం 50 కోళ్ళతోటి స్టార్ట్ చేసినాం. ఫటైల్ ఎక్స్ రానికి ఏం చేసినాం, దాంట్లో 5-6 పుంజులు ఉంచినాం. రోజు 10 గుడ్లు అంటే 10 రోజులే 100 గుడ్లు అయిపోతాయి. ఈ 100 గుడ్లకు ఈ 100 గుడ్లకు ఏం చేస్తాం, మేము కోళ్ళ కింద పొదిగేస్తాం. 18 గుడ్లు 15 గుడ్లు ఇటు వేసి పొదిగేసుకున్నాం. మళ్ళీ డే 1 నుంచి డే 10 దాకా మన దగ్గర ఈ 10 రోజుల్లో 100 గుడ్లు జమ అయిపోయినాయి, వేసేసినాం. మళ్ళీ డే 11 నుంచి డే 20 దాకా మళ్ళీ 100 గుడ్లు జమ అవుతాయి కదా, మళ్ళీ ఈ 100 గుడ్లను వేసేస్తాం. మళ్ళీ నెక్స్ట్ థర్డ్లో చూడు డే 21 నుంచి డే 30 దాకా మళ్ళీ ఈ 10 రోజుల్లో 100 గుడ్లు జమ అయినాయి. ఇప్పుడు ఈ గుడ్లను ఏం చేస్తున్నాం, ఈ గుడ్లను కూడా సేమ్ కోళ్ళ కింద పొదిగేస్తున్నాం. డే 30 రోజు మన దగ్గర ఎన్ని పిల్లలు వెళ్తున్నాయి, 80 పిల్లలు వెళ్తున్నాయి. ఎందుకు వెళ్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ పిల్లలు అంటే డే 10 రోజు మనం ఏవైతే 100 గుడ్లు కూర్చోబెట్టినామో అవి డే 30 రోజు అంటే 20 రోజుల తర్వాత ఒక 20 గుడ్లు ఖరాబ్ అయిపోయినా కూడా 80 పిల్లలు వెళ్తున్నాయి. దాని తర్వాత డే 31 నుంచి డే 40 దాకా ఈ 10 రోజుల్లో కూడా 100 గుడ్లు జమ అవుతున్నాయి. మళ్ళీ ఈ డే 40 రోజు కూడా మా దగ్గర ఏమవుతుంది, 80 పిల్లలు వెళ్తున్నాయి. డే 40 రోజు ఎప్పుడో ఎందుకు పిల్లలు వెళ్తాయి అంటే డే 20 రోజు మేము కూర్చోబెట్టినాం కదా మామ, ఎక్స్ బ్యాచ్ ఏదైతే కూర్చోబెట్టినామో అది డే 40 రోజు వెళ్తుంది. అంటే 20 రోజులు కంప్లీట్ అయిపోతాయి. ఇది 21 రోజుకి అట్లా పిల్లలు వెళ్ళిపోతాయి మామ. ఇక్కడ ఏముందంటే మనం డే 1 రోజు 50 కోళ్ళు తెచ్చుకున్నాం అనుకో, డే 10 దాకా అంటే ఈ 10 రోజుల్లో 100 గుడ్లు జమ అయితే 100 గుడ్లు కూర్చోబెట్టేస్తాం డే 10 దాకా. అంటే ఇది దాని తర్వాత ఈ డే 10 రోజు కూర్చోబెట్టిన పిల్లలు ఎప్పుడు వెళ్తున్నాయి మనకు, డే 30 రోజు పిల్లలు వెళ్తున్నాయి. డే 20 రోజు మళ్ళీ కూర్చోబెట్టిన గుడ్లు ఎప్పుడు పిల్లలు వెళ్తున్నాయి, డే 40 రోజు. డే 30 రోజు కూర్చోబెట్టిన గుడ్లు ఎప్పుడు పిల్లలు వెళ్తాయి, డే 50 రోజు పిల్లలు వెళ్తాయి. ఇట్లా ప్రతి 10 రోజులకు పిల్లలు వెళ్తుంటాయి. ఎప్పుడు పిల్లలు వెళ్తాయి, ఎప్పటి నుంచి, డే 30 నుంచి ప్రతి 10 రోజులకు పిల్లలు వెళ్తుంటాయి మామ. ఎందుకు అంటే ప్రతి 10 రోజులకు మనం కూర్చోబెడుతున్నాం కాబట్టి. ఇక్కడ డౌట్ ఏడొస్తుంది మస్తు మంది కంటే, 21 రోజు మా పిల్లలు వెళ్ళేటివి ప్రతి 10 రోజులకు ఎట్లా వెళ్తాయి పిల్లలు అంటే ఇండైరెక్ట్లీ 20 డేస్ కంప్లీట్ అయిపోతుంది కోడిది. నువ్వు అది మంచిగా లెక్క చూసుకో, కావాలంటే అర్థం కాకుంటే పెన్ పేపర్ పెట్టి పుస్తకం మీద రాసుకొని చూసుకో. ఇండైరెక్ట్లీ కోడిది 20 రోజులు కంప్లీట్ అవుతుంది. మనం ప్రతి 10 రోజులకు కూర్చోబెడుతున్నాం కాబట్టి ప్రతి 10 రోజులకు పిల్లలు వస్తాయి. ఇక్కడ కోడి 10 రోజులకు పిల్లలు తీస్తుంది అంటలే, కోడి 20 రోజులు కంప్లీట్ అవుతుంది ఈ లెక్క ప్రకారం చూసుకుంటేను. ఇట్లా బిజినెస్ చేస్తాం. ఇక మేము సంపాదన ఎట్లా సంపాదిస్తాం అంటే ఏం లేదు, 50 కోళ్ళు ఆల్రెడీ మేము ఫిబ్రవరి 1 నుంచే లెక్కేస్తున్నాం. 50 కోళ్ళ నుంచి డైలీ ఇప్పుడు ఫిబ్రవరి 1 కదా, ఫిబ్రవరి 10 దాకా మేము గుడ్లు జమ చేసి కోళ్ళ కింద పొదుగు వేసేస్తాం. ఈ బ్యాచ్ ఫిబ్రవరి 10 రోజు వేసిన బ్యాచ్ మాది ఎప్పుడు వస్తుంది అమ్మనికే, ఫిబ్రవరి 30 రోజు 31 రోజు అమ్మనికే వస్తుంది మామ. ఎవరికైనా కావాలి పిల్లలు అంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్నా, బుక్ చేసుకోండి. మీరు బుక్ చేసుకున్న నెల నుంచి 2 నెలల మధ్యలో పిల్లలు దొరుకుతాయి మామ. ఇక వెయిట్ చేయాలి, ఎందుకంటే మా దగ్గర ప్యూర్ ఉంటాయి. ఇంకోటి కోళ్ళ కూర్చోబెట్టి పిల్లలు తీస్తున్నాం, ఇంక్యుబేటర్ని యూజ్ చేస్తలేం కాబట్టి జర టైం అయితే దలుగుతుంది. 2 నెలలు ఎవరైతే ఓపిక పడతామో అని అనుకున్న వాళ్ళు ఆర్డర్ ఇచ్చి బుక్ చేసుకోండి మామ, ఆర్డర్ చేసుకోండి సన్నా. ఇక అడ్రస్ ఎక్కడ అంటే హైదరాబాద్ నుంచి ఒక 65 కిలోమీటర్ అవుతుంది, మన్నెగూడ అని వికారాబాద్ డిస్టిక్ దగ్గరనే ఉంటుంది. ఆడికి వచ్చి తీసుకుపోవాలి మామ. ఒకవేళ హైదరాబాద్ డెలివరీ చేసేది ఉంటే నేను చెప్తా. బుకింగ్ అయితే స్క్రీన్ పైన నంబర్ కనిపిస్తుంది, ఆ బుకింగ్ చేసుకోవాలి. మేము నెలకు 16,800 టార్గెట్ పెట్టుకున్నాం సంపాదించుడు. ఎంత, 50 కోళ్ళతోటి. 50 కోళ్ళతోటి మేము నెలకు 16,800, అది కూడా రోజు 1 గంట పని చేసి. ఆ 1 గంట పని చేసి ఎట్లా చేస్తాం చెప్తా నేను. ఏం లేదు మామ, 7:30 నుంచి 8:30 వరకు ఈ 1 గంటనే ఏం చేస్తాం, దానా పెట్టుకుంటాం,
నీళ్ళు పెట్టుకుంటాం. మంచిగా టైమింగ్ చెప్తున్నా చూడు, అదే టైమింగ్లో నీకు చూపిస్తా కూడా. ఏం లేదు, 7:30 నుంచి 8 గంటల 8:30 దాకా ఈ ఒక్క గంట ఏం చేస్తాం, ఫామ్ కాడికి పోసి దానా నీళ్ళు పెట్టేస్తాం. నీళ్ళు పెట్టేసి ఏమైనా గుడ్లు ఉంటే తీసుకుంటాం, పొదుగేసేది ఉంటే పొదుగేసేస్తాం. కథం ఒక్కటే గంటనే మామ అయిపోయి. ఇది అయిపోయాయి కదా, ఈ ఒక్క గంట వర్క్ ఉంటుంది దీంట్లో. ఇక పిల్లలు వెళ్ళంగానే డైరెక్ట్ ఇక కస్టమర్స్ ఇట్లా బుక్ చేసుకుంటారు, ఇచ్చేస్తాం వాళ్ళకు. ఇది అయిపోయి. ఇది అయిపోయిన తర్వాత గంట పనే నేను చెప్తే నీకు. ఏమైనా క్లీనింగ్, దానా, నీళ్ళు, ఏమైనా కోళ్ళ కూర్చోబెట్టేది ఉంటే కూర్చోబెట్టేస్తాం. కథం అర్ధగంటనే అవుతుంది, కానీ గంట లెక్కేసుకుంటున్నాను నేను అట్లా. మళ్ళీ ప్రతి 10 రోజులకు 30 రోజుల తర్వాత చూడు మామ, 30 రోజుల తర్వాత ఇవాళ February 1st రోజు నేను స్టార్ట్ చేసిన బిజినెస్. 30 తారీఖు రోజు నా దగ్గర ఫస్ట్ బ్యాచ్ వెళ్తుంది. 20వ తారీఖు రోజు 10వ తారీఖు రోజు కూర్చోబెడతాను 100 గుడ్లు. ఎప్పుడు పిల్లలు ఎప్పుడు వెళ్తాయి, 30వ తారీఖు 31వ తారీఖు వెళ్తాయి. ఆడ నుంచి ప్రతి 10 రోజులకు నా దగ్గర 80 పిల్లలు వస్తాయి మామ. 80 పిల్లలు ప్రతి 10 రోజులకు. ఇగో 80 10 రోజులకు 10 రోజులకు 80 పిల్లలు కదా. 80 పిల్లలు ఇంటూ ఒక పిల్ల 70 రూపాయలకు అమ్ముతున్నా కదా. 80 పిల్లలు ఇంటూ 70 రూపాయలు అంటే ఎన్ని 5,600 రూపాయలు మామ. 5,600 రూపాయలు ప్రతి 10 రోజుల్లో ఇన్కమ్ ఇది. అంటే నెలకు ఎంత, నెలకు చూడు మామ 16,800 రూపాయలు నెలకు ఇన్కమ్. కాన్సెప్ట్ మంచిగా అర్థమైంది కదా నీకు. 50 కోళ్ళు 10 రోజుల దాకా రోజు 10 గుడ్లు ఇస్తుంటాయి. రోజు 10 గుడ్లు ఇస్తుంటే 10 రోజుల దాకా జమ చేస్తాము. 100 గుడ్లు అయిపోతాయి. ఈ 100 గుడ్లకు కోళ్ళకు పొదిగేస్తాము. వేసిన తర్వాత పిల్లలు వెళ్తాయి. ఈ పిల్లలు అమ్ముతాం. పిల్లలు 70 రూపాయలకు ఓ పిల్ల అమ్ముతాము. 100 గుడ్లు వేస్తే 80 పిల్లలు వస్తాయి. 80 పిల్లలు ఇంటూ 70 రూపాయలు అంటే 5,600 ప్రతి 10 రోజుల ఇన్కమ్ మామ ఇది. ఇక మామ కోళ్ళు దానా తింటాయి కదా, అవి వాటి ఖర్చు ఏంది అదే అంటే, ఖర్చు తీసేస్తే మిగులుతుంది ఏదైతే ఉందో దాన్ని లాభం అంటారు మామ. లాభం అంటారు, సంపాదన అనరు దాన్ని. సంపాదన అంటే ఏంటిది అంటే, సంపాదన నీకు 1,00,000 రూపాయలు వచ్చినాయి అనుకో మామ, నువ్వు 1,00,000 రూపాయలు సంపాదన. నీకు ఏదో ఒక బిజినెస్ పెట్టినావు, 1,00,000 రూపాయలు వచ్చినాయి, సంపాదన అవుతుంది అది. నువ్వు పెట్టుబడి ఎంత పెట్టినావు దానికోసము, 50,000 పెట్టినావు అనుకో, 1,00,000 రూపాయలు సంపాదన వచ్చినప్పుడు నీ పెట్టుబడి ఆ 50,000 తీసేస్తే నీకు మిగులుతుంది ఎంత, 50,000 మిగులుతుంది. అది లాభం అవుతుంది. నేను దీంట్లో సంపాదన అంటున్నా. ఇక ఖర్చు ఎంత అవుతుంది డైలీ మనం అది చూద్దాం, డైలీ వీడియోలో చూద్దాం ఖర్చు ఎంత పెడుతున్నా. ఇప్పుడు సంపాదన అయితే మనం 16,800 రూపాయలు టార్గెట్ వేసుకున్నాం కదా. ఇక ఖర్చు ఎంత అవుతుంది అది కూడా చెప్తాను, రాసి పెడతా, మొత్తం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మంచి ఏం చేయాలంటే నువ్వు డైలీ వీడియోలు చూడు. ఇక ఎన్ని గుడ్లు పెడుతున్నాయి ఏం కథ, రేపటి నుంచి రెగ్యులర్ వీడియోస్ ఇస్తా. ఏం చేయాలి నువ్వు అంటే, ఫాలో చేసుకొని నీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేయాలి. మినిమం రెగ్యులర్ 10K వ్యూస్, 10,000 వ్యూస్ వస్తున్నాయి అంటే చాలు మామ, ఎక్కువ ఏమొద్దు. 10,000 వ్యూస్ వస్తున్నాయి అంటే నేను కంటిన్యూ వీడియో పెడతా. సరేనా, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకో, ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేయి వీడియోను, ఇంకా లైక్ మంచి కామెంట్ పెడతావు అని నేను ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సో